అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. కొద్ది రోజుల క్రితం మనం ఫేస్ చేసాము ఏంటంటే డీజిల్ పెట్రోలు ఇబ్బందులు. మళ్ళీ సేమ్ సిచ్యుయేషన్ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాము. చాలా బంక్స్ దగ్గర నో స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. అలాగే క్యూ లైన్స్ కూడా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ మేర ఉన్నటువంటి పరిస్థితి. ఇది కృత్రిమంగా ఏర్పడినటువంటి కొరతనా లేకపోతే నిజంగానే కొరత ఉందా? ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి పెట్రోల్ బంక్స్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విశ్వనాథ్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మొత్తం క్యూ లైన్లే, చాలా చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కూడా పెట్టేశారు. రీజన్ ఏంటి? మొన్న ఆ మధ్యన అలాగే చాలా ప్రాబ్లం అయింది. ఒక 20 డేస్ నుంచి కొంచెం ఇబ్బంది లేకుండా నార్మల్గా ఉంది సిచ్యుయేషన్. మళ్ళీ ఎందుకని మొత్తం బంక్స్ అన్ని నో స్టాక్ బోర్డ్స్, పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు, అసలు ఎందుకు మళ్ళీ ఎవరు ఇలా క్రియేట్ చేస్తున్నారు? కృత్రిమంగా ఏర్పడినటువంటి కొరత నిజంగానే కొరత ఉందా? అసలు ఏం జరుగుతోంది? అంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఏమైందంటే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయిందండి. దాంతో కోతలు రావడం వల్ల కొంచెం ఆటోమేటిక్గా సేల్స్ కూడా ఎక్కువైంది. దాంతో ఏంటంటే లాస్ట్ 1 వీక్ వెళ్ళి కొంచెం సేల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మేము ఇండియన్స్ పెడుతున్నాము. బట్ కంపెనీ వాళ్ళు కూడా లాస్ట్ టైం మా టార్గెట్ ప్రకారమే లోడ్స్ ఇస్తున్నారు. దాంతో కొంచెం కొన్ని అవుట్లెట్స్ డ్రై అవుట్ అవ్వడము అలా అక్కడక్కడ ఉన్నాయి. బట్ స్టాక్ అయితే అంటే అన్ని అవుట్లెట్స్ డ్రై కాలే. మరి స్టాక్ కూడా దొరుకుతో లేదో అనే ఉద్దేశంతో చాలామంది 10 లీటర్లు అవసరం ఉన్న వాళ్ళు 20 లీటర్లు 30 లీటర్లు తీసుకోవడం వల్ల కూడా కొన్ని అవుట్లెట్స్ డ్రై అవ్వడం జరుగుతున్నదండి. అది కూడా ఒక ముఖ్య కారణం. మళ్ళీ చూస్తే మీరు లాస్ట్ 2 డేస్ చూస్తే సాటర్డే అండ్ సండే 2 డేస్ హాలిడే వచ్చింది, బ్యాంక్ హాలిడే వచ్చింది. అలాగే సండే నిన్న కూడా డిపోస్ క్లోజ్ ఉండే. దాంతో నిన్న ఈవినింగ్కి వెళ్ళి కొన్ని అవుట్లెట్స్ డ్రై అయినాయండి. మళ్ళీ ఈరోజు మార్నింగ్కి వెళ్ళి లోడ్స్ వస్తున్నాయి. అయితే ఈవినింగ్ వరకు కానీ ఒకవేళ లోడ్స్కి మాత్రం కంటిన్యూ ఆయిల్ కంపెనీ వాళ్ళు సరఫరా చేస్తే ఈరోజు నైట్ వరకు ఇది మొత్తం క్లియర్ అవుతుందని అనుకుంటున్నాం. కానీ అన్ని బంక్స్ ఆల్మోస్ట్ అలా కనిపిస్తున్నాయండి. నేను మా ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చే దారిలో 5 బంక్స్ ఉంటాయి. 5 పెట్రోల్ బంక్స్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ ఉన్నాయి. దాదాపు 1/2 కిలోమీటర్ కిలోమీటర్ మేర క్యూ లైన్స్ ఉన్నాయి. అన్ని బంక్స్లో ఇలా ఎందుకు వస్తుంది? అందులో ఇండియన్ ఆయిల్ ఉంది, తర్వాత హెచ్పి ఉంది, తర్వాత ఐఓసి, హెచ్పి అండ్ ఇంకొకటి ఇది ఉంటుంది కదా భారత్. మొత్తం 3 కూడా ఉన్నాయి. 3 అదే పరిస్థితి ఉంది. ఎందుకు అలా అదే నో స్టాక్ ఎందుకు వస్తుంది ఒకటేసారి? అంటే లాస్ట్ 1 వీక్ వెళ్ళి కొంచెం మేము ఇండియన్స్ పెట్టడమే లోడ్స్ ఇవ్వకపోవడం కూడా ఒక కారణం ఉందండి. ఇంతకుముందు మాకు 2 డేస్ సేమ్ డే పేమెంట్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము పేమెంట్ చేసినాక కూడా 2 డేస్ కూడా స్టాక్స్ వస్తలేవు. అది ఓఎంసీ వాళ్ళు అంటే కంపెనీ వాళ్ళు అంటే ఈ నెక్స్ట్ 2-3 డేస్లో క్లియరెన్స్ చేస్తూ ఉంటున్నారు. బట్ క్లియరెన్స్ ఇంకా కాలేదండి మొత్తం. హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేశారు. అక్కడ వస్తున్నటువంటి నౌకలు చమురుకు సంబంధించిన ఏ ఉన్నాయి అవన్నీ ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పేసి ఓవైపు వింటున్నాము. మరి అలాంటప్పుడు ఎందుకంటే యుద్ధం కూడా జరగట్లేదు కదా, ప్రజెంట్ ఆగుంది యుద్ధం కూడా. సో ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి రావాల్సింది మీకు ఆగిపోయింది అసలు? హార్మోజ్ జలసంధి యాక్చువల్లీ మొత్తం లాస్ట్ 10 డేస్ క్లోజ్ అయిందండి. వార్ అవటం లేదు. బట్ మనకు వచ్చే పడవ ఏవైతే స్టీమర్స్ ఉంటాయో అవి వస్తలేవు. బట్ ఇటు కాకుండా రష్యాకి వెళ్ళి వేరే స్టేట్స్కి వెళ్ళి మనకు వస్తున్నాయి. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ కావడానికి అంటే ఒక 1 వీక్ అవుతుందని మేము అనుకుంటున్నాము. బట్ కంపెనీస్ వల్ల అయితే స్టాక్ ఉన్నది ఇస్తున్నామని అంటున్నారు. బట్ వాస్తవంగా ఏంటంటే ఈ డీజిల్ పెట్రోల్లో మాత్రం ఎక్కువ కొరత లేదండి. యాక్చువల్లీ ఇదంతా ప్యానిక్ సేల్స్ అయ్యేది. స్టాక్ దొరుకుతో లేదని అందరూ బయటికి వచ్చి పెట్రోల్ పంప్లో క్యూ లైన్లు పెట్టి లీటర్ అవసరం వాళ్ళు 5 లీటర్లు పోసుకోవడం, ప్రతి ఇంట్లో ఉన్న ఒక ఇంట్లో 3-4 కార్లు ఉంటే కార్లు తీసుకొచ్చి ఫుల్ ట్యాంక్ చేసుకోవడం, ఇలా కొంచెం కృత్రిమంగా ఏర్పడుతుంది. బట్ సేమ్ టైం డీజిల్లో మాత్రము కొంచెం నేను చెప్పాను కదండి ఇంత అగ్రికల్చర్ సేల్స్ ఉందని. అగ్రికల్చర్ సేల్స్ ఉండడం వల్ల కొంచెం డీజిల్ సేల్స్ పెరిగింది. దాంతో కొన్ని అవుట్లెట్స్ డీజిల్ మాత్రం డ్రై అవుతున్నాయి. మేమైతే మా వైపుకి వెళ్ళైతే మేము కంపెనీస్కు ఇండియన్ పెడుతున్నాము. పేమెంట్ కూడా అడ్వాన్స్ 2-3 డేస్ ముందే పేమెంట్ చేస్తున్నాము. అయినా వాళ్ళు కూడా రేషనింగ్ చూసి పంపులో డ్రై ఉన్న పంపులు చూసి అలా లోడ్లు ఇస్తున్నారు. దాంట్లో లాస్ట్ సాటర్డే సండే కూడా హాలిడే రావడంలో అది కూడా కొంచెం ఒక రీజన్ అయి ఉండొచ్చండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.